అని చెప్పేశాడు కదా, నార్మల్ గా మాట్లాడుకుందా కాబట్టి మనకి ఇంగ్లీష్ అంత ఎందుకు. పైగా నా రెడ్డి గారు కూడా కోపంగా చూస్తున్నాడు, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని చెప్పి. సరే స్పీచ్ కాకుండా ఏదో ఒకటి. ఓకే, అందరికీ నమస్కారం అండి. అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. చాలా సందర్భాల్లో మాట్లాడదాం అనుకున్నా, బట్ నేను కొంచెం ఆఫ్ ఉండే, మైండ్ ఎక్కడ ఉండే, సరిగా మాట్లాడలేకపోయినా. ఇదే చివరి స్టేజ్ నాకు అర్థమైంది, ఈ సినిమాకి ఖచ్చితంగా మాట్లాడాలి. చివరి స్టేజ్ అంటే సినిమా రిలీజ్కి ముందు జీవన్ పుణుకులే కరెక్ట్, నీకు పుణుకులే తిన్నాం మనం. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే థ్యాంక్స్కి వెళ్ళిపోయినాక నేను ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు గురించి చెప్పాలంటే మొట్టమొదటి మా డైరెక్టర్. థ్యాంక్ యూ విజయ్, అంత మంచి క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చావు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని, చాలా చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. నాకు తెలంగాణ డైరెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు, నన్ను భరించావు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. నాకు ఎప్పుడూ ముందు కృతజ్ఞత ఉంటుంది. నేను భావన గారి పేరు మర్చిపోయినా కూడా నేను గురించి మాట్లాడతాను మా పాజిటివ్ గానే, అది ఫన్. అండ్ సెకండ్, మా టీం గురించి మాట్లాడాలండి. మా ఫ్రెండ్ అంత చేశాడు, మా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాను, కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు విష్ణు. వాడు నేను చాలాసార్లు బట్టలు చింపేసుకుని కేరళలో కొట్టేసుకున్నాం, బయట కొట్టేసుకున్నాం, చాలా గొడవలు పడ్డాం. నేను దాన్ని బయటకు తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడడం మానేసిన, సిగ్గు లేకుండా వచ్చి మామా నేను మాట్లాడితే కానీ నేను మాట్లాడదా అని కలిసిపోయేవాడు. చాలా గ్రేట్ క్వాలిటీ మామ అది. ఒకసారి చెప్పడం చిన్న విషయం కాదు, నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్, నేను ఒక మాట అనేసిన రాగ్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నా, బొక్క కాదు మనసులో పెట్టుకుంటా. అందుకే బెంగళూరు సినిమా నుంచి నేను తీస్తాడు మామ. బట్ ఎస్, ఈ సినిమాలో రాగ్ నేను హీరో. ఈ రోజు నుంచి ఈ సినిమా తర్వాత ఎవరో మీరు రాగ్ మయూర్ అంటుండే, డెఫినెట్ గా ఇండస్ట్రీ అని రాగ్ బాబు అని పిలుస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ మామ. అండ్ నేను ఎన్ని గొడవలు పడినా, ఎక్కడ కొంచెం నా మాటలు తగ్గిన, సినిమా గురించి ఎక్కడ నేను బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి నాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ నేను తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి నన్ను చాలా మందికి నడిపించింది దర్శి. అతను నాకు ఎప్పుడో వైజాగ్లో వైఎంసీఏ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాను, అక్కడ షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే ఒక ఫోటో అడిగాను ఆయనకి. నేను ఆయన టైంలో కొంచెం బిజీగా ఉండే, అదే ఆయనతో ఈ రోజు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. తల్లి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ నీకు ఉన్నాయి. సీరియస్లీ ఈ డబ్బులు తీసుకోకుండా ప్రేమ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను. ఆయన ఉంచుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కాదు, కథలు ఆయన ఉంటాడు. అందుకే వాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి మీ గురించి మర్చిపోయిన మామ, అందరూ ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేయొచ్చు, మీరు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కడు ఫోన్ చేస్తాడు మామ. నువ్వు బాగున్నావు అని కాదు, వీడి చిన్నగా ఉన్నాడు, నీ కిలికిగా ఉన్నాడు విష్ణు గారు మామ. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు. జీవన్ కొట్టాడు కాబట్టి జీవన్ గురించి నేను చెప్పే టైం పక్క. అండ్ నిహారిక, చాలా సందర్భాల్లో ఎస్ నువ్వు చాలా కంట్రోల్ చేసుకుని చెప్పలే, అందరికీ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. రాంగిరీలో కాదండి, రాంగిరీలో కాదు, నేను చాలాసార్లు కూడా పడ్డాను. థ్యాంక్ యూ మా. తెలుగులో ఇంకా మంచి అవకాశాలు నీకు రావాలమ్మా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నీ దగ్గర ఉన్న లాంగ్వేజ్లోనే నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇది మా టీం అండి. అండ్ 3 వ్యక్తులు మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు. మీ గురించి సింపుల్ సార్, హార్ట్ నుంచి చెప్తున్నా. విజయ్ మర్చిపోయినా సార్, నేను మర్చిపోను సార్, నిజంగా మర్చిపోను సార్, సీరియస్లీ. విజయ్ గారు, విజయేంద్ర అన్న, థ్యాంక్ యూ అన్న. సినిమా మీద కంటెంట్ మీద పట్టు మీద ఉంది, ఎన్నో సలహాలు మీరు ఇచ్చారు. తర్వాత ఇలా చేస్తే బాగుంటుందని మీరు చాలాసార్లు అన్నారు. అక్కడ అప్పటికీ షూటింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ రీషూట్స్ అన్న. మీ ఆలోచనలు రీషూట్స్కి పునాదం తర్వాత తెలిసింది నాకు, ఇది చెప్పింది మీరు. థ్యాంక్ యూ ఫర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి, తమ్మి వాసు గారు. ఈయన అంటే ఈ మైండ్లో నేనేంటో నాకు తెలియదు, కానీ నా మైండ్లో తారాస్థాయిలో ఉన్నారండి ఆయన. నేను చాలాసార్లు డల్ అయిపోయినా, స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈయన వచ్చి పుష్ చేసి నా పేరు బ్రహ్మానందం గారి దగ్గర కూడా చెప్పి అది నాకు చాలా మెమొరబుల్ ఉండేవాను. నేను ఆయన వైపు లేను, అక్కడ ఆబ్సెంట్లో ఉండే. స్టేజ్ మీద ఉన్నా ఆయనకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తామన్నా, మీరే కల్పించుకొని
ఆ రోజు నా పేరు స్టేజ్ మీద అట్లా మాట్లాడేది. ప్రెస్ మీట్లో కూడా కొంచెం భయం ఉంటే విష్ణు నేను ఎవరు అడగడం అప్పుడు కూడా మీరే కల్పించుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి యంగ్ ఎనర్జెటిక్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు డెఫినెట్గా. బట్ లిటిల్ హార్ట్స్తో మీరు అవకాశం ఇవ్వలేదు. ఒక టైం నెక్స్ట్ చేద్దాం మనం తప్పకుండా. నిజంగా యంగ్ ఎనర్జెటిక్ ఏమన్నా? యా సీరియస్లీ అన్న. ఎనర్జెటిక్ సార్ థ్యాంక్స్ ఫర్ రీషూట్ సార్. నేను ధ్రువం అందరికీ జీవన్ అందరి టీం అందరికీ ఉండాలి, ఎస్పెషల్లీ మేము శ్రీ విష్ణుకి అన్న. మీరు వచ్చే మీరు టైమింగ్ బాగుంటుందని నాకు చెప్పారు. ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు, నిజంగా మీరంటే మా అందరికీ ఇష్టం అన్న. ఏదో రాయలపిండి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు 2 ఇయర్స్లో మీరు వేసే డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ అందరూ భోజనం చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అక్క. సారీ అక్క, పెద్దల పూజలు, స్థితప్రజ్ఞులు, పొరుగురజ్జులు అనేటువంటి మిమ్మల్ని గౌరవించడం మర్చిపోయాను. ఈ అమ్మాయి కనుక అన్నయ్యలు తమ్ముడిని చేసి అక్క మేము కూడా కొందరికి లైన్ వేస్తాం. ఆ వెనక మీ పిల్లలు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి, నవ్వింది వాళ్ళే అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఇంగ్లీష్లో అనుకో, చాలా స్పీచ్ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోజీ. రోజీ. ఓకే. థ్యాంక్ యూ రోజీ.